హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హైదరాబాద్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇంతకీ మా వాళ్ళని కూడా అందరినీ పరిచయం చేస్తాను. మా అమ్మగారు, మా మేనల్లుడు. మా మేనల్లుడు గురించి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుస్తుందండి, ఎందుకంటే పాటలు బాగా పాడతాడు. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీకు లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇంతకీ మేము వెళ్ళాక మా అమ్మగారికి ఓపిక ఉన్నా లేకపోయినా గుడికి వెళ్ళాలన్నా ఓపిక తెచ్చుకుని మనం పూజ చేసుకోవాలన్నా సరదాగా కిందకి వెళ్తున్నామండి. నేను, మా అమ్మగారు, తర్వాత మా రామ్తేజ ముగ్గురం కలిసి కిందకి వెళ్ళి టెంపుల్కి వెళ్తున్నామండి. సో ఇక్కడ లైఫ్ స్టైల్ అయితే ఎంత బాగుంటుందంటే హైదరాబాద్లో చక్కగా, అంటే అటు ఆధ్యాత్మికంగాను, తర్వాత అటు అన్నీ ఏమంటారు, మనకి బయటికి వెళ్ళి కాస్త ఎంటర్టైన్ అవ్వాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా అన్ని విధాల ఇక్కడ మెట్రో, సో చాలా రకాలుగా ఉన్నాయండి. సో లైఫ్ స్టైల్ అయితే బాగుంటుంది ఇక్కడ. అన్ని అపార్ట్మెంట్స్ అంటే ఒక చోట ఉంటాయి కాబట్టి గేటెడ్ కమ్యూనిటీలో ఇలాగ అన్ని పిల్లలకి ఆడుకోవడానికి, తర్వాత చాలా రకాలుగా ఉన్నాయండి వాకింగ్ చేయడానికి కానీ. సో ఆ చుట్టుపక్కల అయితే అన్ని రకాల గేమ్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయండి. గుడి కూడా ఉంటుంది. సో వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ దూరంగా కూడా వెళ్ళక్కర్లేదు. సో ఆ క్యాంపస్లోనే అక్కడే గుడి కూడా ఉంటుందండి. సో చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ వాకింగ్కి వెళ్తూ ఉంటారు. తర్వాత మనము ఆడుకునే వాళ్ళు పిల్లల్ని తీసుకొస్తారు, పెద్దవాళ్ళు అక్కడ కూర్చుంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సో చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ లైఫ్ స్టైల్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మా అమ్మగారిని తీసుకుని ఇక్కడ గుడికి వచ్చామండి. ఇక్కడ రాముల వారి పూజ అది చేయించుకోవాలి నెక్స్ట్ డే. సో దానికోసమని ఇలా వచ్చాము. సో అక్కడ చాలామంది చూశారు కదా, పెద్దవాళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామము, పారాయణము, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా చదువుతూ ఉన్నారు. సో ఎంత బాగుందో చూడండి. అటు ఆధ్యాత్మికంగానూ ఉన్నారు, చక్కగా వాళ్ళ యొక్క ఏమంటారు హెల్త్ని కాపాడుకోవడానికి వాకింగ్లు చేసి, తర్వాత బిజీ లైఫ్ షెడ్యూల్లో కూడా అన్నీ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ చూస్తే చాలా సంతోషం అనిపించిందండి. చాలా బాగుంది. చూసారండి రాముల వారి గుడి ఎంత బాగుందో కదా. సో చక్కగా దర్శనం చేసుకున్నాము. మేము కూడా కూర్చుని కాసేపు అక్కడ ఉన్నామండి. చూడండి ఎంత బాగుంది కదండి. సో ఇలా దగ్గరగానే ఎక్కడో మనం ఆటో కట్టుకుని మళ్ళీ కారులో వెళ్ళి ఇలా వెళ్ళక్కర్లేకుండా ఆ కాంపౌండ్లోనే చక్కగా ఆ అపార్ట్మెంట్స్ అక్కడే హనుమంతుల వారు చూశారు కదా. సో అక్కడే అన్నీ ఒక చోట ఉండడం వల్ల ఎంత బాగుందంటే అంత బాగుంది. కలిసికట్టుగా ఉండడము, కలిసికట్టుగా వెళ్ళడము అనేది చాలా బాగా నచ్చింది. సో ఈ లైఫ్ స్టైల్ అయితే చాలా బాగుంది అనిపించిందండి. హెల్త్ పరంగా కానీ వాకింగ్లు చేసేవాళ్ళు వాకింగ్, సో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా తిరిగి మేము రిటర్న్ వచ్చేసామండి నెమ్మదిగా. మా అమ్మగారికి అయితే కాళ్ళ నొప్పులు ఉన్న పాపం నెమ్మదిగా నడుస్తానంటే నెమ్మదిగా తీసుకొని వచ్చామండి. సో ఇలాగా సరదాగా స్పెండ్ చేసుకుంటూ మీ అందరికీ చూపించాలని. సో గుడే కాకుండా అక్కడ వాళ్ళకి అన్ని రకాల షాపింగ్ అన్నీ కూడా అక్కడే. సో ఏం తీసుకున్న ఫ్రూట్స్ దగ్గర నుంచి మనకు అన్ని రకాలు దొరికేలాగా అలా ఉన్నాయండి. గేటెడ్ కమ్యూనిటీలో చక్కగా అన్నీ దొరుకుతాయి, అన్నీ బాగుంటాయి. ఈవెన్ చాలా రకాలుగా అన్ని రకాలుగా చాలా బాగా అనిపించింది, చాలా బాగుంటుంది. సో సిటీస్ వాటిల్లో అయితే ఇలా ఉంటుందండి లైఫ్ స్టైల్. సో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు దూరంగా. మనము కూరలు కొనాలంటే రైతు బజారు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలంటే ఎన్నో. సో అలా కాకుండా అన్నీ ఒకటే చోట బాగా అనిపించిందండి. సో ఇక్కడంతా కూడా షాపింగ్ చేసుకుని మేము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ఇంకా మా మేనలుడైతే కబుర్లు నవ్వించేస్తాడు, జోక్స్ వేస్తాడు, పాటలు పాడతాడు. ఇంకా అసలు ఎంత సరదా అంటే అంత సరదా. సో మేము ముగ్గురం కలిసి హ్యాపీగా ఇలా స్పెండ్ చేసేసామండి. ఈ వీడియో మీకు పెట్టాలని చెప్పి. సో ఇది ఇంటికి వచ్చేసామండి. చూసారు కదా, మా తమ్ముడు, మా మరదలు, మా మేనలుడు. ఇంకా చాలా బాగుంటుందండి. సో మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వస్తే హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తామంటే అంత ఎంజాయ్ చేస్తాము. మా మరదలు చూశారు కదా, ఇంకా ప్రేమకు పెట్టిన పేరండి. తనైతే ఎంత బాగుంటుందంటే మేము అసలు హాయిగా షాపింగ్కి వెళ్ళిపోతాము, ఇలా వెళ్దాము అని ముందరే డిసైడ్ చేసుకుని తనైతే మాకు అన్ని మెట్రో అన్నీ చూపించడము, ఏదైనా తెలియకపోతే మీరు ఇది తీసుకోండి అని అలా సరదాగా షాపింగ్ తీసుకెళ్తుంది, హోటల్స్కి వెళ్తాము. సో సూపర్ అంటే సూపర్ ఎంజాయ్మెంట్ అండి. ఇక్కడికి వస్తే అసలు తిరిగి వెళ్ళాలనే అనిపించదండి.
అంత బాగుంటుంది. సో ఇక్కడ వాతావరణమే కాదు, మనుషులైతే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది మా వాళ్ళ ఇల్లండి, మా తమ్ముడు మా మరదలు. సో ఇక్కడికి వస్తే షాపింగ్లు, తర్వాత హోటల్స్కి వెళ్ళడము, తర్వాత ఏమైనా కొత్తవి చూడడము, అందరం కలిసి సరదాగా స్పెండ్ చేస్తాము. మాకు అన్నీ ముందరే మా మరదలన్నీ ప్లాన్లు అవి వేసి చక్కగా ఇలా చేద్దామండి, అలా వెళ్దామని అలా ప్లాన్ చేస్తుంది. సో మేము ఆ పరంగా అన్నీ ఫాలో అవుతూ ఉంటాము. సూపర్ అంటే సూపర్ అండి, షీఈ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో అందరం కలిసి ఇలా కబుర్లు చెప్పుకొని హ్యాపీగా స్పెండ్ చేసేసి మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అయితే పాటలు పాడతాడు, డ్యాన్స్ చేస్తాడు. సో అన్ని రకాల. సో ఇక్కడికి వస్తే అసలు తిరిగి వెళ్ళాలనిపించదండి. ఇక్కడికి వీళ్ళ ఇంటికి వస్తే అసలు మనం తిరిగి వెళ్ళలేమన్నమాట, అంత బాగుంటుంది. సో ఫుడ్ చాలా మంచి ఫుడ్ స్పెషలిస్ట్ అండి తను, మా మరదలు. ఇంకా అసలు సూపర్ అంటే సూపర్గా వంటలు చేస్తుంది. సో మొత్తానికి మా ఎంత బాగా ఎంజాయ్ చేస్తామంటే అంత బాగా ఎంజాయ్ చేస్తాము. సో షీఈ్ రియల్లీ గ్రేట్ అండి. సో ఇది మా ఫ్యామిలీ అందరినీ చూపించాలి, సో అలాగవన్నీ షేర్ చేయాలి అని చెప్పి నేను ఈ వీడియో తీసానండి, ఈ వ్లాగ్. సో ఇక్కడ లైఫ్ స్టైల్ కూడా మీ అందరికీ చూపిద్దాము ఎలా ఉందో ఈ గేటెడ్ కమ్యూనిటీలో అని చెప్పి ఈ విధంగా తీశాను. సో హైదరాబాద్ వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ అన్నీ తెలుసు కాబట్టి చాలా మటుకు, సో దూరంగా ఉన్న వాళ్ళకి తెలియదు. సో అందుకని ఇలాగా షూట్ చేశాను అనమాట. సో మేమైతే మొత్తానికి చాలా బాగా హ్యాపీగా స్పెండ్ చేసాము, పిక్స్ తీసుకున్నాము. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్మెంట్. సో ఇలాగా ఎప్పుడు మనం బిజీ లైఫ్స్లో ఇలాగ మన పుట్టింటికి వెళ్ళి చక్కగా హ్యాపీగా స్పెండ్ చేయాలి అని ఉంటుంది కదా. సో ఇక్కడికి వస్తే అలా హ్యాపీగా స్పెండ్ చేసి మేము తిరిగి వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా ఇగో కిందకు వచ్చేసామండి. కింద నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ మేము ఆంజనేయ స్వామికి ఆకుపూజ అది చేయించుకుని అక్కడంతా చూసి అన్నీ చేసుకుని అప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. చాలా బాగా జరిగింది. సో సరదాగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందరకు వస్తానండి. అంతవరకు బాయ్.